సండే నేను చేసిన ప్రాన్స్ కర్రీ. ఇవైతే రొయ్యలు చాలా పెద్దవన్నమాట, టైగర్ రొయ్యలు. ఇందులో కాసింత ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ వేసేసి ఒక 3 విజిల్ వరకు కుక్కర్లో పెట్టేశాను. ఇక టమాటో ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేయించి పేస్ట్ చేసేసానమాట. ఇక ప్యాన్ పెట్టేసేసి ఆయిల్ వేసి ఈ పేస్ట్ అంతా అందులో వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇక ఉప్పు, పసుపు, కారం ఇవి కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసాను. ఉడికించి పెట్టుకున్న ఈ రొయ్యల్ని అన్ని అందులో వేసేసి ఒకసారి ఉప్పు కారం పట్టే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండు పులుపుని కొంచెం వేసేసి జీలకర్ర, మెంతుల పౌడరు అలాగే ధనియాల పౌడరు ఇది కూడా ఒక్కొక్క స్పూన్ వేసేసాను. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి దగ్గర పడి తర్వాత దింపేయండి. ఎవరో మనకు మర్యాద ఇవ్వలేదని, ప్రిఫరెన్స్ ఇవ్వలేదని అస్సలు బాధపడకండి. ఎందుకంటే పచ్చకర్పూరాన్ని చెత్త కుప్ప పక్కన పెట్టినా కూడా అది దాని వాసన పోగొట్టుకోదు. మనం పచ్చకర్పూరం లాంటి వాళ్ళం. లైక్ అయితే కొట్టండి.